హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మంచి గ్రేవీతోని చిక్కగా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకొని చాలా టేస్టీగా ఉండే మంచి మటన్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసారు కదండి ఎంత చిక్కగా, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు, మన గుప్పెడి చేతిలో పిరికెడంత కొబ్బరి లేకపోయినా మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజ్ అన్ని ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చి ఆనియన్స్ వేయండి, వేసుకొని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్గా చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అందులో కొంచెం ఒక ఆనియన్ మటుకు మిక్సీ జార్లో వేసి ఒక ఆనియన్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. అందులోకి మసాలాలకి నేనైతే మసాలా అంత యూజ్ చేయట్లేదండి. ఇందులోకి చెక్క, లవంగ, యాలకులు, బగారా ఆకు, 2 పచ్చిమిర్చి చిరకలు వేసి పసుపేసి ఒకసారి గరిటెతోని మొత్తం తిప్పేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాన్ వెజ్లలోకి మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అనేది అందులో వేసుకొని గరిటెతోని ఒక్కసారి మొత్తం కలబెట్టేసి ఆ మొత్తం పచ్చివాసన అంతా, టమాటాలు కనుక ఇదంతా వేసుకున్నాం కంటే ఆ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్ కర్రీ అనేది మంచి చిక్కటి గ్రేవీతోని, మంచి టేస్ట్తోని, మంచి అరోమాతోని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చూసారు కండి, ఇలా నూనె అనేది పైకొచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో అడుగంటుతుంది. అల్లం వేసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది ఈ మసాలా అనేది. మీరు కొంచెం అడుగంటకుండా గరిటెతో కలబెడుతుండండి. 1 టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని అందులోనే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీకు చూసి యాడ్ చేసుకోండి. ఇందులో సరిపోతే ఒక తర్వాతకైనా కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి. చూసారు కండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇలా పైకి వచ్చిన తర్వాత మనం వాష్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని, నేను 1 కేజీ మటన్ అయితే వండుతున్నానండి. కేజీకి తగ్గట్టు మసాలాలు అనేది మీకు చెప్పాను, ఆ తగ్గట్టు వేసుకోండి. మీకు ఎలా ఉన్నా సరే, 1/2 కేజీ అయినా సరే అలా వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, అన్నంలోకి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గరిటెతో మళ్ళీ మొత్తం ఒకసారి తిప్పేసుకొని కుక్ చేసుకోండి. వాటర్ అంతా అందులో మటన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదండి. ఇలా వాటర్ అంతా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని గరిటెతో మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. అడుగంటేది ఉంటుందన్నమాట. మనం పేస్ట్ అనేది చేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్లు ఇది వేయడం వల్ల, కొబ్బరి అల్లం ఉండడం వల్ల అడుగంటుతుంది. అడుగంటకుండా మొత్తం చూసారు కానీ ఇలా ఆయిల్ అంతా, ఇదంతా వాటర్ అంతా పైకి వచ్చేసి అదంతా ఇనికిపోయి ఆ మసాలా అంతా మటన్కి పట్టేస్తుందండి. ఇలా మంచిగా ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది నాన్ వెజ్ కర్రీస్లలోకి కొంచెం ఎక్కువనే పడుతుంది. మీరు చూసి యాడ్ చేసుకోండి. మీరు తినే కారంలో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి చూసుకొని స్పైసీస్ తగ్గట్టు వేసుకొని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి. మటన్ అనేది ఎంత మంచిగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇదైతే లేత మటన్, అందుకే నేను కుక్కర్లో వేయట్లేదు. మీకు ముదురుది ఇలా ఉడకదు అనుకుంటే మాత్రం కుక్కర్లో ఇదే ప్రాసెస్లో కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత అనేది పెట్టుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి చేసుకోండి. నేనైతే 1/2 గ్లాస్ అంతా వాటర్ అనేది వేసుకుంటున్నానండి. వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. ఒకసారి ఇలా కుక్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కుక్ చేసినాక ఈ ప్రాసెస్లో చేశాక కర్రీ అనేది మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్కి వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి. కొత్తిమీర కూడా వేసాను కదా. చూసారు కండి, మంచి గ్రేవీతోని మంచి టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.